గణపతి దేవుడిని పెడితే చిన్నప్పుడు ఆ ఫీలింగే వేరుండేది. ఎందుకు గట్లా అంటన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి దేవుడిని పెట్టేటప్పుడు ఏం గుర్తుకొచ్చేదంటే ఇగ మా అమ్మ దేవుడొత్తాండు గదా! పొద్దుగాల సేమియా చేత్తది. మళ్ళా పోయేటప్పుడు గూడా నిమజ్జనానికి సేమియా చేత్తదని ఎదురు చూసేదాన్ని నేను. మళ్ళా ఆ సేమియా టేస్ట్ అనేది ఏ సిచ్యువేషన్‌లో చేసుకున్నా, ఏ అకేషన్‌లో చేసుకున్నా ఆ టేస్ట్ రాదు. ఒక దేవుని పండుగప్పుడే ఆ టేస్ట్ వత్తది. ఆ ఫీలింగ్ అనిపిత్తది. నిజమా కాదా కామెంట్ చేయుర్రి. ఇంకో ముచ్చట ఏందంటే దేవునికి బడెగ్గొట్టయినా గూడా కొంచెం ముందచ్చి ఎన్ని దెబ్బలు పడ్డా కూడా ఇంటింటికి దొంగతనంగానన్నా పువ్వులు తీసుకొచ్చి రుద్రాక్ష పువ్వులని, నెక్స్ట్ గోరింటాకు పువ్వులని, చక్రం పువ్వులని చెట్ల మీద ఒక్క పువ్వు ఉండకుండా మొత్తం తీసుకొచ్చి పనివాడల్లి దేవునికి వేసేటోళ్ళం. ఆ దేవునికి వేసిన పూలదండ కరీంనగర్లో కూడా ఏ చౌరస్తాలో దొరకది. అంత మంచిగా అందంగా ఉండేది. చిన్నప్పుడు అంత కాన్సన్ట్రేషన్గా ఆ దండ అల్లేటోళ్ళం. చదువు మీద కూడా గంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కావచ్చు. గంత కాన్సన్ట్రేషన్గా అల్లేటోళ్ళం. నెక్స్ట్ సాయంత్రం కథ. ఆ ఎప్పుడు కథ ఎత్తరా, ఆ నవరాత్రులల్లో ఏ రోజు కథ ఎత్తరా, ఆ ఏసిన రోజు ఏం కథ ఎత్తరా అని కళ్ళు ఆర్పకుంటే ఎదురు చూసేటోళ్ళం. ఇక గిదుళ్ళ ముచ్చట ఏదేమైనా కూడా గణపతి దేవుడు వచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో పోయేటప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది. కానీ నాకు కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చిన పోయినా హ్యాపీగానే ఫీల్ అవుతా అంతే. మళ్ళీ అంతేనా కాదా?